వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఈ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు వారికి నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎంతో ప్రేమతో ఈ మత్స్యకారుడికి ఈ దక్షిణ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ప్రేమ అభిమానం అంటే మత్స్యకారులు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రిలీజియన్, ప్రాపర్టీ, సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ which one man has to control the liberty of another అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. మతం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ చేస్తాయంట. కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి. ఆ సముద్రాన్నే గంగాదేవి అని చేసి పూజిస్తాం. భారతదేశంలో ఇంకే మతం, ఇంకే కులాలు పూజించు. అలాగే సోషల్ స్టేటస్ అంటే మేము బాగా అనగబడి ఉండేవాళ్ళం, బీచ్ ట్రైబల్స్ అంటారు. అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవినే, సముద్రాన్నే మా ఆస్తి కింద మేము బతుకుతాం. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్ వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఎకనామికల్ గెయిన్స్ అండ్ పొలిటికల్ పవర్, ఇట్స్ ఫర్ ది రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మమ్మల్ని కనీసం మా మనుషులుగా గుర్తించమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా దోలు తెస్తాం, తొక్క తెస్తాం అన్నాడు. ఇంకా నా గుండెలో ఉంది, బాధ ఉంది. మా మత్స్యకారులకి తోలు తొక్క తీసే చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హక్కున చేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నాడు. అది మాకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాం. అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఈరోజు ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్ని మతాలకి కూడా ఆ సెక్యులరిజం కాపాడేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ముస్లిమ్స్, ఎంతోమంది ముస్లిమ్స్ ఈరోజు వచ్చారు. ఈరోజు చాలామంది నా నామినేషన్కి ముస్లిమ్స్ అందరూ కూడా ఆశీర్వాదం అందించారు. క్రిస్టియన్స్ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. అన్ని కులస్తులు, అన్ని మతస్థులు కూడా వచ్చి ఆశీర్వదించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం. వారి అభిమానమే ఈరోజు గుండెల నిండా ఉంది నాకు. తప్పకుండా దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. బంపర్ మెజారిటీతో గెలుస్తాము.
మా ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ గారిని కూడా బంపర్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.